సామాజికవేత్త వితరణశీలి బాదం మాధవరావు 87వ జయంతి వేడుకలను పిఠాపురం శ్రీ సూర్యారావు విద్యానంద గ్రంథాలయంలో పీఠికాపుర సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రంథాలయ కార్యదర్శి కొండెపూడి శంకర్రావు అధ్యక్షత వహించగా తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బాదం మాధవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పలువురు ప్రసంగించారు. అనంతరం ఏనుగు నరసింహారెడ్డికి జాతీయ స్థాయి పద్య కవిత పురస్కారాన్ని బాదం మాధవరావు పేరు మీదుగా బాదం మాధవరావు సోదరుడు బాదం సూర్యప్రకాష్ అందించారు. ఈ సందర్భంగా బాదం సూర్యప్రకాష్ ఏనుగు నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అల్లవరపు నగేష్, పెన్నమరాజు, రామచంద్రరావు, కొమ్మనాపల్లి అప్పారావు, కేవీఎస్ ప్రసాద్, చింతపల్లి సింహాద్రి, రాయుడు, శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. కంచెల రాంబాబు గారి దగ్గర నుంచి ఈ నిర్మాణాన్ని ఇమీడియట్గా కొనసాగించమని చెప్పేసి వారు ఆర్డర్ చేయడం, తర్వాత మున్సిపాలిటీలో దానికి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకుని ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగా అప్పుడు మాధవరావు దీన్ని సందర్శించకపోతే, వారు రాకపోతే ఈ గ్రంథాలయం చాలా శిథిలావస్థలో ఉండేది. ఇది మరొక 100 సంవత్సరాల పాటు మాధవరావు పేరు మీద బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ కూడా అనేక కార్యక్రమాలతోటి పిఠాపురానికి ఒక సెంట్రల్ పాయింట్గా ఉండి చాలా చక్కగా నడుస్తుంది. ఎందుకంటే కన్నడకు పుట్టినీళ్ళు బాదం మాధవరావు గారు గౌరవ చెప్పాలి. ఒకసారి కాకినాడ అవకాశం ఉన్నప్పుడు కాకినాడ వెళ్ళి చూద్దాం. అందరూ కూడా చాలా చక్కటి శిల్పాలు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి ఎలా తెచ్చారో తెలియదు, కానీ అవి చూస్తుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ఈ సభా వేదిక ద్వారా వారి తమ్ముడి గారిని ఒకటే కోరుకుంటున్నాం, అది ఒక మ్యూజియం చేస్తే, బాదం మాధవరావు గారు కళలకు సంబంధించి ఒక మ్యూజియం చేస్తే పిల్లలందరికీ కూడా చక్కటి అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది. అది ఒక స్ఫూర్తి ప్రదాతగా ఆ గృహం కూడా తెచ్చుకోవాలని చెప్పి 2000 సంవత్సరంలోనే సుమారు 3 కోట్ల రూపాయలు వెచ్చించి కుంతి మాధవ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం, అలాగే శ్రీ సూర్యారాయ గ్రంథ విద్యాలయం పునర్నిర్మాణం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పునర్నిర్మాణం, అంతేకాకుండా సుమారు 1 కోటి రూపాయలతో శ్రీ బాదం మాధవరావు బాలికోన్నత పాఠశాల నిర్మించి ఇంటికి దీపం ఇల్లాలు చదువు ఉంటే కుటుంబం అంతా వెలుగు, సంఘం అంతా వెలుగు అన్న నినాదంతో, అలాగే ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో సిఎంసి హాస్పిటల్లో ఐసీయూ నిర్మించి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం రాకుండా పిఠాపురంలోనే అనేక వసతులు కల్పించి ఈరోజు మా నాన్నగారైనటువంటి శ్రీ బాదం అప్పారావు గుప్తా గారు హరికథలను పోషించడంలో, కళలను ప్రోత్సహించడంలో మా అందరికీ ఒక మార్గం ఏర్పరిచి ఆయన ఆశయాలకు ఆలోచనగా నడవమని అభ్యుదయ ఫౌండేషన్ ట్రస్ట్ మా అందరినీ సభ్యులుగా నియమించారు. పట్టణానికి నన్ను ఆహ్వానించి స్వర్గీయ బాదం మాధవరావు గారి పేరు మీద ఉన్నటువంటి సాహిత్య పురస్కారాన్ని నాకు అందజేయడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం. వారు చేసినటువంటి సాహిత్య, సామాజిక, విద్యాపరమైనటువంటి సేవలన్నింటినీ నేను నిజంగా నిన్నటి వరకు తెలియని వాడిని ఈరోజు వక్తల ప్రసంగాలలో వారు చేసినటువంటి సామాజిక సేవలను, సాహిత్య సేవలను వారు చెబుతుంటే విని, అంతటి మహానుభావుడి పేరును నా పేరు పక్క రాసుకోవడానికి ఒక అవకాశం కలిగించినటువంటి ఈ అవార్డును నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నామో కూడా చెబుతూ వారు ఏడుకోలలబాయి పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేశారు ప్రసాద్ గారు. ఆ ఏడుకోలలబాయి పుస్తకం కూడా బాదం మాధవరావు గారు ఈ సమాజాన్ని సంస్కరించాల్సినటువంటి అవసరాన్ని ఎట్లా నొక్కి చెప్పారో ఒక కవిగా నేను ఆ పద్యాలలో అట్లా నొక్కి చెప్పాను కాబట్టి ఆయన పురస్కారాన్ని మీకు ఇస్తున్నామని చెప్పారు. అది చాలా గొప్ప ఆనందం ఇచ్చేటటువంటి విషయం.